మాదాపూర్. నా పేరు రొడ్డ సుమన్. మాదాపూర్ గ్రామం, మాక్లూరు మండల్, నిజామాబాద్ జిల్లా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో భాగంగా నాకు 2 లక్షల రుణం ఉంది. ఇది రుణమాఫీ ఆగస్టులో రిలీజ్ చేసిన రుణమాఫీ. దాంట్లో నాది అసలు రాలేదు. ఎందుకని రీజన్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్పారు. దాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనిపై వ్యవసాయ కమిషనర్ గారు ప్లస్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు, నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గారు కూడా స్పందించి నీకు నెక్స్ట్ వచ్చే 4వ విడత రుణమాఫీలో ఖచ్చితంగా నీది అయిపోతుంది అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు తీరా చూస్తే నిన్న 4వ విడత రుణమాఫీ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో అసలు నా పేరే లేదు. మళ్ళీ ఏందని ఒకసారి స్టాటస్ చెక్ చేసి చూస్తే ప్రభుత్వ ఉద్యోగి అన్న కాలంలో అది ఇంకా అంతే ఉంది. అది ఏం చేంజ్ కాలేదు. మరి అసలు మిస్టేక్ ఎక్కడ జరుగుతుందో నాకైతే అర్థమవుతలేదు. ఆధార్ కార్డు కొడితే ప్రభుత్వ ఉద్యోగి అని అంటున్నారు. ఇది అసలు వ్యవసాయ శాఖ తప్పిదమా, ప్రభుత్వ తప్పిదమా నాకైతే అర్థం కావట్లేదు. మరి రుణమాఫీ కాకుండా నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు పద్మ అండి. నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మాక్లూరు. అయితే గత జూన్ నెలలో అయినప్పుడు రుణమాఫీ స్టార్ట్ అయిన సందర్భంలో రొడ్డా సుమను మాదాపూర్ వాసి అండి. ఆయనది ఎంప్లాయీ కాదు. వాళ్ళ మదరే ఉంటారు. కాకపోతే ఇది టెక్నికల్ ఇష్యూ వల్ల అతనికి ప్రభుత్వ ఉద్యోగాన్ని వచ్చిందని మా దగ్గర తీసుకొచ్చాడు. అయితే మేము అప్పుడే మాకు పైన ఆదేశాల వరకు మేము ఆయన ఆధార్ కార్డు డీటెయిల్స్ పైకి పంపించామండి. ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్నారు. అయితే ఇప్పుడు నిన్న పడిన వాటిల్లో ఓన్లీ 2 లక్షల లోపు ఉన్నాయి. ఫ్యామిలీ గ్రూపింగ్ పడ్డాయి. ఇంకా కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి పడతాయి, ఆధారపడవద్దని చెప్పాము. అయినా కానీ నిన్న మళ్ళీ మాకు డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ ద్వారా మళ్ళీ కమిషనర్కి పంపించాము. కాబట్టి ఆయనకి పడతాయి, ఆధారపడవద్దని మీ ద్వారా కోరుకుంటున్నాం.